ఈ వీడియోలో మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి క్వశ్చన్స్ ఇస్తే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎట్లా సాల్వ్ చేయాలన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. ఒకసారి మీరు నాతో పాటు క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చదవండి. ద లార్జెస్ట్ 4-digit నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 7, 6 అండ్ 10 లీవ్స్ ద రిమైండర్ 5 ఇన్ ఈచ్ కేస్. ఈ క్వశ్చన్ మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2026లో ఇచ్చాడు. వెరీ సింపుల్. ఇప్పుడు ఒకసారి తెలుగులో చూద్దాం క్వశ్చన్. 7, 6 మరియు 15లచే భాగించబడినప్పుడు ప్రతిసారి శేషాన్ని 5గా ఇచ్చే 4 అంకెల పెద్ద సంఖ్య ఏదని చెప్పాడండి. మనకు ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. 9909, 9875, 9964, 9793. అసలు మనకి ఇచ్చిన నెంబర్స్ ఏవేంటో చూడండి. 7, 6, 10. ఈ 7, 6, 10 చేసినప్పుడు మనకి రిమైండర్ ఎంత రావాలంటే 5 రావాలంట. ఓకేనా? ఈచ్ సందర్భంలో 5 రావాలంట. వెరీ సింపుల్. 7, 6, 10లో మనకి ఈజీ టేబుల్ ఏంటి? 10. అసలు యాక్చువల్ 10 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? యూనిట్ డిజిట్ 0 ఉంటే ఆ నెంబర్ 10 చేత డివిజిబుల్ అయినట్టే. మనకి రిమైండర్ ఎంత రావాలి? 5 రావాలి. ఒక నెంబర్ని 10 చేత డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ 5 రావాలంటే యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? ఖచ్చితంగా 5 ఉండాలి. కాబట్టి మన ఆన్సర్ ఏంటి? యూనిట్ డిజిట్ 5 ఉన్నది ఆన్సర్ అయింది. ఇది ఆన్సర్ కాదు. 5 ఉంది. మేబీ మన ఆన్సర్ అవ్వచ్చు. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 4 ఉంది. మన ఆన్సర్ కాదు. యూనిట్ డిజిట్ 3 ఉంది. మన ఆన్సర్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి? ఆప్షన్ బి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. రైట్. సేమ్ మీరు నాతో పాటు క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చదవండి ఒకసారి. ద లార్జెస్ట్ 4-digit నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 15, 12 అండ్ 14 లీవ్స్ రిమైండర్ 5 ఇన్ ఈచ్ కేస్. ఈ క్వశ్చన్ కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2026లో ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్పాడంటే 15, 12 మరియు 14 చేత భాగించబడినప్పుడు ప్రతిసారి శేషం 5గా ఇచ్చే 4 అంకెల గరిష్ట సంఖ్య ఏంటని అడిగాడు. వెరీ సింపుల్. మనకి నెంబర్స్ ఏమేమి ఇచ్చాడో చదవండి. 15, 12, 14 చేత భాగించినప్పుడు మనకు రిమైండర్ ఎంత రావాలంట? రిమైండర్ 5 రావాలంట. ఓకేనా? వెరీ సింపుల్. ఒకసారి ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడో చూద్దాం. 9595, 9192, 9665, 9988. 9988. ఇప్పుడు మనకి ఇందులో మనకు నచ్చిన టేబుల్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇందులో మనకు నచ్చిన టేబుల్ చెక్ చేస్తే ఈ 12ని ఎట్లా రాసుకోవచ్చు చెప్పండి మనం? 3 into 4గా రాయొచ్చు. ఓకేనా? ఈ 15 కూడా ఎట్లా రాసుకోవచ్చు చెప్పండి మనం? 3 into 5గా రాయొచ్చు. అంటే మనం ఎల్సిఎం అదే నార్మల్గా మన వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మన ఆన్సర్ దేని యొక్క మల్టిపుల్ అవ్వాలి? 3 యొక్క మల్టిపుల్ అవుతూ మనకి రిమైండర్ ఎంత రావాలి? 5 రావాలి. అంటే మీనింగ్ ఏంటంటే 3 మల్టిపుల్స్ని రిమూవ్ చేసేస్తే మనకి 5 మిగిలింది అనుకోండి, అదే మన ఆన్సర్ అయింది. ఇక్కడ చెక్ చేద్దాం చూడండి. 9 3 మల్టిపుల్, 9 3 మల్టిపుల్, 5 + 5 10. అప్పుడు వచ్చే రిమైండర్ 1. ఇది మన ఆన్సర్ కాదు. రైట్. నెక్స్ట్ చెక్ చేద్దాం చూడండి. 9 3 మల్టిపుల్, 9 3 మల్టిపుల్, 1 + 2 3 మల్టిపుల్. ఇది మన ఆన్సర్ కాదు. అంటే ఇది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిపోతుంది. కానీ మనకి రిమైండర్ ఎంత ఉండాలి? 5 ఉండాలి. 9 3 మల్టిపుల్, 6 3 మల్టిపుల్, 6 3 మల్టిపుల్. అప్పుడు మనకు వచ్చే రిమైండర్ ఎంత? 5 సరిపోతుంది. 9 9, 8 8 16, 15 అంటే 1. ఇది మనకి కాదు. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఏమైంది మనకి? ఆప్షన్ సి. రైట్. ఇటువంటిది ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం మనం. క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. 2 numbers are in the ratio 4:5. If their LCM is 240, what is the sum of the 2 numbers? ఇది కూడా సేమ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2026లో ఇచ్చాడు. ఓకేనా? 2 సంఖ్యలు 4:5 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి యొక్క కసాగు 240. అయినా ఆ 2 సంఖ్యల మొత్తం ఎంత అనేది క్వశ్చన్. 2 సంఖ్యలు ఏ రేషియో ఉన్నాయి చెప్పండి మనకి? 4:5. 4:5 అంటే ఇది 4x అనుకోండి, ఇది 5x అనుకోండి. టోటల్ ఎన్ని పార్ట్స్ అయింది? 9 పార్ట్స్.
ఓకేనా, 4x 5x 9x లేదా 9 పార్ట్స్ అయింది. అడిగింది సమ్. సమ్ అంటే మీనింగ్ ఏంటి, ఈ రెండింటిని యాడ్ చేసాం, అదే ఎన్ని పార్ట్స్ 9 పార్ట్స్ అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఏమైంది 9 మల్టిపుల్ అయ్యింది. 9 మల్టిపుల్ చెక్ చేయడం రాకపోతే ఆ నెంబర్ 9 చేత డివిజిబుల్ అయితే అది మన ఆన్సర్ అయింది. ఈ నెంబర్ని 9 చేత డివిజిబుల్ చేద్దాం. 9 చేత 9 900లో డివిజిబుల్ కాదు, 9 120లో కాదు, 996లో కాదు, 9 108లో ఎగ్జాక్ట్ పోతుందా పోవట్లేదా. కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకు ఆప్షన్ ఏ. ఈ విధంగా మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి ఏదైనా క్వశ్చన్ ఇస్తే వితౌట్ పెన్ అండ్ పేపర్ మ్యాక్సిమం త్రూ ఆప్షన్స్తోనే సాల్వ్ చేసే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. మీకు ఇటువంటి మరిన్ని ట్రిక్స్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, మీ ఆన్సర్ని ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.